డాడీ లేచినవన్నీ. గుడ్ మార్నింగ్. మనం ఎక్కడికి వెళ్తున్నాం? మల్లన్న దేవుని దగ్గరికి వెళ్తున్నాం. ఓకే, తొందరగా మనం రెడీ అయ్యి వెళ్దా. వెరీ గుడ్. హాయ్ అండి అందరికీ. ఈరోజు మేము వేలాల గట్టు మల్లన్న స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. యాక్చువల్లీ ఫిబ్రవరిలో శివరాత్రికి అనేది ఉంటుంది, మనకు వేలాల విలేజ్లో ఉంటుంది. మల్లన్న బోనాలు జాతర అనేది చాలా వైభవంగా జరుగుతుంది. కానీ ఇప్పుడు శ్రావణం కాబట్టి మాకు శ్రావణంలో వేలాల గుట్ట ఉంటుంది కదండి, గట్టు అంటారు, కొందరు కొండలు అంటారు. ఆ గట్టు పైన మాకు శ్రావణంలో ప్రతి సంవత్సరము శ్రావణంలో బోనం అనేది ఉంటుందండి. అమ్మ నాన్న అందరం కలిసి వెళ్తాము. ఇప్పుడు మేము ఈరోజు వెళ్తున్నాము. బోనము మల్లన్న దేవుని బోనము అక్కడ సమర్పించాలి కాబట్టి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ చూడండి, వేలాల విలేజ్కి మనం వచ్చాము. మనం ఇక్కడ నుంచి వెళ్ళి వేలాల బస్ స్టాప్ ఇది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకున్నాక ఇక్కడ మనకు కమాన్ అనేది ఏర్పడుతుంది కదా, కనిపిస్తుంది కదా. ఆ కమాన్ నుంచి స్ట్రైట్గా ఇది కొండపైకి దారి, అంటే గుట్టపైకి దారి అన్నట్టు. రోడ్ కూడా వేశారు. అంతకుముందు ఇంకా చాలా దారుణంగా ఉండేది. ఇప్పుడు కొంచెము తార్ రోడ్ అనేది వేయడం జరిగింది. కొంచెం వెళ్ళడానికైతే మనకైతే ఇప్పుడు బాగానే ఉంది దారి అనేది. అక్కడ కనిపిస్తున్నాయి కదా ఆ గుట్ట అనేది, ఆ గుట్టల పైకి మనం ఎక్కాలండి. కొంచెము ఘాట్ రోడ్ ఉంటుంది, కొంచెం రోడ్ ఉంటుంది. కొంచెం మెల్లమెల్లిగా అయితే మేము వెళ్ళాము. చూద్దాం. ఇక్కడ చూడండి ఎలా ఉందో రోడ్డు మధ్యలో కట్ అవ్వకపోవడం కానీ, ఇక్కడ వరకు రోడ్డు ఉందండి. తర్వాత మళ్ళీ రోడ్డు కొట్టుగా వెళ్ళింది. రోడ్డు ఇక్కడ వర్షంకి చెట్లు కూడా కింద పడేసినవి. ఇక్కడ నుండి మేము ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. చాలా జనం వస్తున్నారండి. శ్రావణంలో చాలా పబ్లిక్ వస్తున్నారు. ఇక్కడ కూడా ఒక పైన లెఫ్ట్ సైడ్కి పైన ఒక చిన్న శివలింగం ఉంటుంది, అక్కడ కూడా పూజలు చేస్తారు కాబట్టి జరుగుతుంది. ఇక్కడ కాలినడకతో కూడా చాలామంది వస్తున్నారు. చూడండి, ఇలా ఘాట్ రోడ్ ఉంది. రోడ్డు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ లాస్ట్గా ఎండింగ్ పాయింట్ ఇది, పైన గుట్టపైకి లాస్ట్లో కొంచెం రోడ్ వేయడం జరిగిందండి. చూడండి, కింద వ్యూ అనేది చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ నుండి. అంటే మొబైల్ కాబట్టి కొంచెం షేక్ అవుతుందండి, బైక్ పైన ఉన్నాం కాబట్టి. ఇక్కడ చూడండి, మొత్తానికైతే మేము పైనకి వచ్చేసాము. ఇక్కడ చూడండి, చాలా జనం వస్తున్నారు, చాలామంది వస్తున్నారు. ఇక్కడ వాళ్ళు శ్రావణంలో బోనం సమర్పిస్తారు కాబట్టి. ఇక్కడ కనిపిస్తుంది నా కొడుకండి. ఇక్కడ మా ఫ్యామిలీ అందరం ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ చెట్టు కింద అనేది మేము ప్లేస్ చూసుకున్నాము. ఇక్కడ మా ఫ్యామిలీ, అమ్మ నాన్న, మా వైఫ్ అండ్ మా సన్ ఇక్కడ ఉన్నాము. ఇక్కడ మేమైతే ప్లేస్ చూసుకున్నాము. ఫర్దర్గా ఇక్కడ నేను మీకు కొంచెం లొకేషన్ కూడా చూపెడతాను తర్వాత. ఇప్పుడు అయితే ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, దేవుని ఎలా ఉన్నాడు అని అంటే, ఒక గుట్టలో ఒక దొనలాగా, అంటే గుట్ట దొన అంటే గుహలో అనేది దేవుడు ఉండడం జరిగింది. ఇప్పుడు చూపెడతాను కూడా. మేము మా ఫ్యామిలీతో కలిసి నేను వెళ్తున్నాము దర్శనంకి. అనేది అంత పబ్లిక్ అనేది సండే లేదా వెడ్నెస్డే, మండే ఉంటారు. సండే అనేది బాగా ఉంటారు. మేము సండే వెళ్ళాము, ఎస్టర్డే వెళ్ళాము మేము. ఇక్కడ పట్నం అనేది ఇలా వేసుకుంటారు. కొమరవెల్లి మల్లన్న దేవుని పట్నం మీరు చూసే ఉంటారు. ఇక్కడ వేలాల గట్టు మల్లన్న అని చెప్పేసి అలా వేయడం జరుగుతుంది పట్నం అనేది. ఇక్కడ మా నాన్న నేను వెళ్తున్నాము. ఇది ఎంట్రెన్స్ ఇలా ఉంటుంది. ఇంతకుముందు ఇలా ఉండేది కాదండి, ఎలాంటి ఫెసిలిటీ లేకుండే. చిన్న గుహ ఉండేది. ఆ గుహను మెల్లిగా కొంచెము వెడల్పుగా చేయడం జరిగింది. ఇక్కడ ముందు ఫ్రంట్లో కొంచెము గేట్ కానీ కోతులు ఉంటున్నాయి కాబట్టి ఇక్కడ స్టెప్స్ కట్టడం జరిగింది. ఒక స్లాబ్ వేయడం జరిగింది, ఒక నీడలాగా వర్షం పడ్డప్పుడు అక్కడ ఉన్న భక్తులకి ఏం కాకుండా. ఇక్కడ చూడండి, ఒక కోతి. ఇట్లా చూడండి, ఒక గుట్టన్ అనేది, ఒక బండన్ అనేది ఇలాగా చిన్నగా ఉన్న గుహను పెద్దగా చేశారండి. ఇక్కడ అందులో లోపల చీకటి ఉంటుంది కాబట్టి పైనుంచి ఈ గుట్టను అనేది పైకి హోల్డ్ చేశారు వెలుతురు కోసం. ఇక్కడ దేవుడిని చూడండి, అక్కడ శివలింగం ఉంది కాబట్టి మల్లన్న దేవుడు అండి. ఇప్పుడు మెల్లిగా అక్కడ పవర్ సప్లై వచ్చిందండి. ఓకే, దేవునికి నేను మొక్కుకుని కొబ్బరికాయ కొట్టడం జరుగుతుందండి. మా బాబు వాటర్ తాగుతా అంటే మా బాబుకి వాటర్ తాగిపోయింది.
చూడండి డాడీ వాళ్ళు బోనం అనేది దేవునికి బోనం చెల్లించాలి కాబట్టి బోనం అనేది తయారు చేస్తారండి. అది కూడా నేను చూపెడతాను. ఇక్కడ పైన కూడా నేను వెళ్ళి చూపెడతాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, నేను వ్యూ చూపెడతాను కూడా మీ అందరికీ. ఓకే, వచ్చేసాము. ఇక్కడ మేము వంట చేసి మల్లన్న బోనం పోస్తాము కదా, ఆ బోనం రెడీ అవుతుంది. చూడండి, ఇక్కడ బోనం అనేది రెడీ అవుతుంది, మీరు చూడవచ్చు. ఇక్కడ మా పక్కన కూడా చాలామంది ఉన్నారు. పక్కన వాళ్ళు కూడా బోనం పోసుకుంటున్నారు. చూడండి, అందరూ చెట్ల కింద మొత్తం అడవి కాబట్టి, అడవిలో ఒక ఫారెస్ట్లో ఉన్నాం కాబట్టి ఆ ఫారెస్ట్లోనే ఇలా కట్టెల పొయ్యి మీదనే అందరూ వంటలు చేస్తారండి ఖచ్చితంగా. ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీ ఉన్నాయో మనకు కూడా తెలుసు, నన్ను ఎవరు కామెంట్లో తప్పుగా చేయకండి. ఇలా బోనం అనేది అయిపోయిందండి. బోనంకి ఇలా ఇక్కడ ఒగ్గు వాళ్ళతో మల్లన్న ఒక కథ చెప్పి బోనం చెల్లించడం జరుగుతుందండి. దీని తర్వాత అసలు బీభత్సం జరిగింది, బోనం చెల్లించడం జరిగింది, భోజనాలు కూడా చేయడం జరిగింది. తర్వాత చాలా వర్షం పడ్డదండి. చూడండి, ఒక 15 మినిట్స్ మాత్రం చాలా వర్షం పడింది. మేమైతే భోజనాలు చేయడం జరిగింది. చాలామంది కొందరు అయిపోయారు, కొందరు ఇప్పుడే బోనాలు చేస్తున్నారు కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉండే చాలా అందరికీ. వర్షం మాత్రం చాలా పడింది. నేను ఇక్కడ పైన వ్యూ చూపెడతానండి కదండి, ఒకసారి వ్యూ అనేది చూడండి. అంతే సూపర్గా ఉంటుంది అసలు, చూడండి. మీద ఈ నీళ్ళు ఉంటాయన్నట్టు ఇక్కడ చూడండి. ఇక్కడ చూడు, ఇదంతా గుట్ట పైన, ఇది గుట్ట పైన వాటర్ అనేది ఎప్పుడు ఉంటాయి అన్నట్టు, మల్లన్న దేవుని మహిమ అన్నట్టు ఇదంతా. ఇక్కడ వ్యూ అనేది ఎండింగ్ పాయింట్ అండి. చూడండి, వీడు నా ఫ్రెండ్ అండి, చాలా కాలం తర్వాత నాకు కలిసాడు, డిగ్రీ తర్వాత. ఇప్పుడు మనము ఇక్కడ ఎండింగ్ పాయింట్ చూద్దాము. ఇక్కడ నుండి కొంచెం ముందు లాస్ట్కి వెళ్తే ఇక్కడ మనకి ఎండింగ్ పాయింట్ అండి. ఇక్కడ నుండి మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఒక గుహ ఉంటుందట అండి. ఆ గుహలో మునీశ్వరులు ఇంకా ఉన్నారని చెప్పుకుంటారు ఇక్కడ. అది నిజమా కాదో తెలియదు, బట్ అప్పుడైతే వాళ్ళు పెద్దవాళ్ళు అయితే ఇప్పటికి కూడా చెప్తా ఉన్నారు. ఒక పెద్ద మనిషి మమ్మల్ని అక్కడ తీసుకెళ్తా అన్నాడు. అతని వెనుక మేము వెళ్తున్నామండి, చూపెడతాను ఆ గుహ. ఓకే, చూడండి మేము ఎంత హైట్ నుంచి మళ్ళీ ఎంత దిగుతున్నామో చూడండి. కిందికి దిగి మరి ఒక చెట్ల పొదల నుండి లోపలికి వెళ్ళడం జరిగింది. మేమందరం వీళ్ళతో కలిసి మేము వెళ్తున్నాము. చూద్దాము ఎలా ఉందన్నది.
లోతు ఉంటుంది. మేము గుహ దగ్గరికి రావడం జరిగిందండి. ఈ గుహ అనేది ఇలా ఉంది, లోపలికి చాలా డౌన్గా ఉంది, వెళ్దామంటే భయం అవుతుంది. మళ్ళీ కాసేపు అక్కడ చూసేసి మేము రిటర్న్ రావడం జరిగింది. కొడుకు వాళ్ళ తాతనంటే మా నాన్నని, తాత నాకు ఒక బొమ్మ కొని అని చెప్పేసి వెళ్ళి కొనడం జరిగిందండి. తను లేజర్ లైట్ తీసుకోవడం జరిగింది. బొమ్మలన్నీ చూశాడు, ఆఖరికి లేజర్ లైట్ తీసుకున్నాడు. తాత కొనిచ్చిన హ్యాపీనెస్ అనేది చాలా ఉండింది, అది సరిపోతుంది. చూడాలన్నా సార్. హాయ్, ఐ లవ్ యూ. ఓకే అండి, మొత్తానికైతే గట్టుమల్లన్న బోనం అనేది అయిపోయింది. చిన్న చిన్న షాపింగ్స్ కూడా అయిపోయినవి. మొత్తానికి మేము రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాము. వర్షం పడింది కదా, ఇదంతా కొంచెం ఘాట్ రోడ్, మట్టి ఉంటుంది కాబట్టి ఇలా అయిపోయింది రోడ్ అంతా. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, లేకుంటే స్కిడ్ అవుతున్నాయి కూడా బైకులు. ఓకే అండి. ఏం చేస్తున్నావు ఇక్కడ? మళ్ళీ కింద పడితే చూడు. హాయ్ చెప్పు. హాయ్, ఏం చేస్తున్నావు ఇక్కడ?